హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ ప్రాసెస్. మీరైతే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దామా. ముందుగా దీనికోసం 2 టమాటాలను 4-5 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత పై ఉన్న తొక్కను తీసేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఈ పేస్ట్తోనే పిండి అనేది కలుపుకోవాలండి, కాబట్టి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అనేది కలుపుకోండి. పిండి కొలత అనేది ఏమీ లేదండి, మనం తీసుకునే టమాటా ప్యూరీకి ఎంత పిండి అయితే పడుతుందో అంతా వేసుకుని మనం రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ పిండిని మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు లేదా పావు గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి. నేనైతే ఒక అరగంట సేపు తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకుని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగా పొడిపిండిని చల్లుతూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈలోపు నేను చపాతీని అయితే ఇలా రోల్ చేశానండి. కాస్త పలుచగానే రోల్ చేసుకోండి, మందంగా ఉండకూడదు. ఇలా రోల్ చేసుకున్నాక ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చాక్ లేదా కట్టర్తో లేదా స్పూన్తో దేంతో అయినా ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైనుండి పొడిపిండిని చల్లుతూ, పొడిపిండి చల్లడం వలన లేయర్స్ అనేవి బాగా వస్తాయండి. నెక్స్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇంచుమించు కొంచెం తేడా అయినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ రోల్ చేస్తాం కాబట్టి. ఫోల్డ్ చేసిన దాని మీద మళ్ళీ పొడిపిండిని చల్లుతూ ఈ విధంగా రోల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లోకి ఈ విధంగా 2 గుడ్లను తీసుకోండి. నేను కోటింగ్ ఎక్కువ కావాలని 2 తీసుకుంటున్నాను, మీరు 1 తీసుకున్నా సరిపోద్ది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని సన్నగా తురుముకున్న కొత్తిమీర కరివేపాకు తురుమును వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి వేయడం వలన. వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 నిమిషాలు బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలను ఇలా డిప్ చేసి ఆయిల్లో వేయండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైన కొంచెం ఎగ్ మిశ్రమంలోని కొత్తిమీర కరివేపాకును ఇలా వేసుకోండి. టేస్ట్ అయితే ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి, అలాగే చూడడానికి కూడా మంచి లుక్ అనేది వస్తుంది. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఇలా వేసుకోండి. ఇలా చపాతీలను ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతాయండి. చూస్తున్నారు కదా చక్కగా ఎంత బాగా పొంగాయో. ఇలా పొంగడం వల్ల లోపల కూడా కుక్ అవుతుందని అర్థం. ఇలా పొంగకుండా ఉంటే పైన మట్టికి కుక్ అయ్యి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి, తినడానికి బాగోదు. కాబట్టి బాగా పొంగనివ్వండి. ఈ విధంగా అన్నిటినీ కుక్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. దీని కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి. ఈవినింగ్ స్నాక్స్ అండ్ లంచ్, డిన్నర్ దేనికైనా కానీ బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి లేయర్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.